ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం అవలీలగా అధిరోహించిన ధైర్యశాలి యునైటెడ్ నేషన్ ఉమెన్ వింగ్లో తర్ఫీదు పొందటమే కాదు, ఇండియా ప్రతినిధిగా విదేశాల్లో పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన డైనమిక్ డేరింగ్ పోలీస్ ఆఫీసర్ లక్ష్మీ మాధవి హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ మహిళా పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ 1000 కుటుంబాల్లో వెలుగులు నింపి పోలీస్ స్టేషన్కు బాధతో వచ్చిన వారికి ఆసరాగా ఉన్నారు. ఇలా ఎన్నో జంటలను కలిపిన రికార్డ్ ఆమెది. ఎన్నో కుటుంబాలను కలిపిన పోలీస్ ఆఫీసర్ లక్ష్మీ మాధవి గారితో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. పాతబస్తీ మహిళా ఉమెన్ పోలీస్ స్టేషన్ అంటేనే ఎన్నో ఫ్యామిలీస్కి అంటే ఎవరైనా సరే బాధతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు చిరునవ్వు నవ్వుతూ వెళుతున్న పరిస్థితిని ఇక్కడ గమనించవచ్చు. దాదాపు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తోటి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత హ్యాపీగా తమ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి. అయితే దీనికి అంతటికీ మూల కారణం లక్ష్మీ మాధవి అనే ఇన్స్పెక్టర్ గారి చేసిన కౌన్సిలింగ్ ద్వారానే తమ బతుకులు బాగుపడ్డాయని చెప్పి ఎందరో ఇక్కడ ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకొని దాదాపు 1000 ఫ్యామిలీస్ వరకు కూడా చాలా సంతోషంగా ఉన్నాయన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే లక్ష్మీ మాధవి గారు అడుగు తెలుస్తుందా మేడం, చెప్పండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చార్మినార్ ఏరియాలో ఫ్యామిలీస్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఇక్కడ ఫేస్ చేశారు? ఇక్కడ ఓల్డ్ సిటీ వచ్చినాక నేను ఆడవాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అది నేను గమనించాను. ఆడవాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి కూడా కాదు. అన్నం సరిగా వండలేదు, కూర సరిగా చేయలేదు, లేదంటే తాగేసి వచ్చి కొట్టడము. యాక్చువల్లీ ఏంటంటే ఇస్లాం అనేది ఇక్కడ చాలా డామినేటివ్ ఓల్డ్ సిటీ. ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సింది ఇస్లాం అన్నప్పుడు ఇస్లాంలో తాగడం అనేది లేదు. కానీ వీళ్ళు తాగేసి వచ్చి పాపం ఆడవాళ్ళని కొట్టడం, ఆడవాళ్ళు బాధపడి నా దగ్గరికి రావడం, వాళ్ళని మేము కౌన్సిలింగ్ అని కూడా కంటే కూడా ఎంక్వైరీ చేయడం, వాళ్ళకి ఇద్దరి మధ్యలో ఉన్న విభేదాలని దూరం చేయడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అమ్మ, ఇది లైఫ్, ఇది సొసైటీ, బాబు మీరిద్దరు ఉంటేనే సొసైటీ ఉంటుంది, మీరు ఇట్లా ఆడవాళ్ళని కించపరచకూడదు, ఆడది ఒకసారి వెనుకకి తిరిగితే మీ లైఫ్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి, అలా చేయకండి, ఆడవాళ్ళని గౌరవించండి, ఇన్ రిటర్న్ మీరు గౌరవం తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. ఇలాంటి మంచి అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దగ్గర చాలా కపుల్స్ని నేను కలిపి పంపించడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకునే కంటే అది ఎక్కడ మొదలైంది అని తెలుసుకోవడం వల్ల చాలా వైఫ్ అండ్ హస్బెండ్స్ కలిసి వెళ్ళారు, చాలామంది కలిసి వెళ్ళారు. అండ్ వాళ్ళు ఇన్ రిటర్న్ మేడం హ్యాపీగా ఉన్నాము అని ఇన్ రిటర్న్ చెప్తున్నారు మాకు. సో ఉమెన్స్ డే సందర్భంగా ఒక మహిళా ఇన్స్పెక్టర్గా పబ్లిక్ కావచ్చు, తర్వాత మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళకి కావచ్చు, ఓవరాల్గా ఈ మహిళా సమాజానికి మీరు ఇచ్చే సందేశం? మహిళ ఆగకు, ముందుకు వెళ్ళు. ఎటువంటి సిచ్యువేషన్, ఎటువంటి పరిస్థితులైనా ఎక్కడ ఆగకు, ముందుకు వెళ్తూనే ఉండు, వెళ్ళించు. అంటే నీతో ఉన్న వాళ్ళని కూడా ముందుకు తీసుకొని వెళ్ళు. ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితులైనా ఆగాల్సి వస్తే ఆగద్దు, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు. దానివల్ల ఏమవుతుందంటే 10 మందికి ప్లస్ అవుతుంది. ఆమె అంత కష్టపడి కూడా ముందుకు వెళ్ళింది, మనం ఎందుకు వెళ్ళలేము? ఆమె ముందు చూసుకుంటే మనది చిన్న కష్టం కాబట్టి మనం ఎందుకు వెళ్ళలేము అనేది ఒక నినాదం అనేది వెళ్తుంది. ఇంకా ఇది ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి యావత్ ప్రపంచానికి నేను కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పదలుచుకున్నాను. అండ్ మహిళ చిన్న చూపు లేదు, మహిళ పెద్ద చూపు ఇప్పుడు. సో ఒక మహిళ అయినప్పటికి కూడా మీరు ఎప్పుడు కూడా వెనుకంజ వేయవద్దు, ఎప్పుడు ముందంజలో ఉండాలి, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి అని లక్ష్మీ మాధవి గారు మనతో చెప్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా 1000 ఫ్యామిలీస్లో నవ్వులు కురిపించిన ఆమె ఇలానే ముందంజలో ఉండటమే కాకుండా అనేక ఉన్నత స్థానాలు వెళ్ళి ప్రజలకు అందుబాటులో తన తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి అని 9 టీవీ కూడా కోరుకుంది. కెమెరా ఉపేందర్తో ఇన్నారెడ్డి, 9 టీవీ, హైదరాబాద్. For more updates, please subscribe 99 TV Telugu.